హాయ్ అన్న, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చూపిస్తున్నాను. ఇరవై మీ ముందుకి కస్టమర్ వెహికల్ తీసుకురావడం జరిగింది సార్. హోండా i20 స్పోర్ట్స్ వేరియంట్ 1.2 ఇంజన్ పెట్రోల్ బండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు, పర్ఫెక్ట్ కండిషన్ ఉంది సార్. కేవలం 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రేటింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. ఇలాంటి బళ్ళు రేర్గా దొరుకుతూ ఉంటాయి సార్. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బండి అయితే. వైట్ కలర్ బండి, టైర్లు కూడా కొంచెం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. ఒక 80-90% టైర్ పర్సెంటేజ్ ఉన్నాయి సార్. చూసుకోవచ్చు నీట్గా అయితే. ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు బండికి. బానెట్ కానీ గ్లాస్ కానీ టైర్స్ కూడా 100కి ఒక 80-90% టైర్ పర్సెంటేజ్ ఉంది సార్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఒకసారి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. బండి అయితే ఢిల్లీలో ఉంది. ఇక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ అయితే రావు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. నేను కంటైనర్ ఛార్జ్, కమిషన్ అన్ని కలిపి చెప్తాను, ఇంక్లూడెడ్ దీంట్లోనే. సార్ చూపిస్తాను, చూసుకోవచ్చు బండి అయితే. చూసుకోవచ్చు హోండా i20 సార్. పెట్రోల్ ఇంజిన్ 1.2. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. మ్యాక్సిమం ఒరిజినల్ పెయింట్తో ఉంది సార్. అక్కడక్కడ స్క్రాచ్ అనేది కామన్. డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఇప్పుడే వాటర్ వాష్ చేయించి తీసుకురావడం జరిగింది. చూసుకోవచ్చు స్పోర్ట్స్ వేరియంట్ సార్. ఎల్ఐ వీల్స్ వస్తాయి బండికి. చూసుకోవచ్చు 2013 i20 స్పోర్ట్స్. టైర్ పర్సెంటేజ్ వచ్చేసి రైట్ సైడ్ కొంచెం తక్కువగా ఉంది సార్. ఒక 60% అంత టైర్ పర్సెంటేజ్ ఉంది. చూసుకోవచ్చు సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ సార్. చూసుకోవచ్చు హోండా గ్లాస్ స్టిక్కర్లు, కంపెనీ స్టిక్కర్లు అనమాట. చూసుకోవచ్చు అక్కడక్కడ మైనస్ స్క్రాచ్లు అనేది కామన్ సార్. కస్టమర్ బోల్డ్ అంటే ఇలాగ ఉంటాయి. డైరెక్ట్ ఇదే డీలర్ దగ్గరికి వెళ్ళిందంటే మీకు ఎక్కువ రేట్కి అయితే అవుతుంది. కొంచెం రెడీ చేపిస్తారు, ఒక 5-10 వేలు, ఒక 20-30 వేలు ఎక్స్ట్రా పెడతారు అనమాట. రేట్ అంతే. టైర్ పర్సెంటేజ్ ఒక 60% అయితే టైర్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు స్పోర్ట్స్ సార్. బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. బంపర్కి ఉన్నాయి సార్ అంతే. ఇవి కూడా మీకు టచ్అప్ చేయించి పంపిస్తాను నేనైతే మ్యాక్సిమం. చూసుకోవచ్చు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. కేవలం 40,000 కిలోమీటర్లు తిరిగింది సార్, అందుకే పెడుతున్నాను వీడియో. బండి కూడా నీట్గా ఉంది. వాటర్ వాష్ ఇప్పుడే చేయించాను, చేయించి తీసుకొచ్చి వీడియో పడటం జరుగుతుంది. చూసుకోవచ్చు డిక్కీ డోర్ ఒరిజినల్, గ్లాస్ ఒరిజినల్. చూసుకోవచ్చు బంపర్కి కూడా టచ్అప్ చేయించి పంపిస్తాను మ్యాక్సిమం. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. స్టెఫ్నీ కూడా ఒక 40-50% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది. జాకీ రాడ్ ఉంది, వీల్ పాన ఉంది. చూసుకోవచ్చు సార్ బండి అయితే. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి. పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే. ఎల్ఐ వీల్స్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఇక్కడ చిన్న మైనస్ స్క్రాచ్లు ఉన్నాయి. ఈ డోర్కి చిన్న స్క్రాచ్ ఉంది, అవి కూడా చేపించి పంపిస్తాం సార్ మీకు. చూసుకోవచ్చు ఎల్ఐ వీల్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఇంటీరియర్ చూసుకోవచ్చు నీట్గా ఉంది సార్. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ అయితే. చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా 100కి 70-80% సీట్ కవర్లు ఉండడం జరిగింది. డోర్స్ కూడా అన్ని ఒరిజినల్ పేస్టింగ్. చూసుకోండి బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. చూసుకోవచ్చు సీట్ కవర్స్ అయితే. డాష్ బోర్డ్ కూడా నీట్గా ఉంది సార్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. గేర్స్ 5 గేర్స్ ఉంటాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్, వాల్యూమ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి సార్. చూసుకో స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, యూఎస్బి పోర్ట్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. రివర్స్ కెమెరా కూడా ఉంటుంది సార్ దీంట్లో. ఇంటీరియర్ క్లీన్గా నీట్గా డీటెయిల్గా చూపిస్తాను అవన్నీ. 2013 2వ నెల సార్ రిజిస్ట్రేషన్. చూసుకోవచ్చు టైర్ పర్సెంటేజ్ ఒక 89% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎలా వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. సస్పెన్షన్ చూసుకోవచ్చు ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సార్. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి ఒక 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, డిఆర్ఎల్స్ ఉన్నాయి బండికి అయితే. డిఆర్ఎల్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సార్. చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్స్. బే చావిదానా షోరూమ్ ట్రాక్ ఉంది సార్ బండికి. మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. 18,472. వాటర్ వాష్ కూడా చేయించడం జరిగింది బండికి అయితే. ఇప్పుడు చూపిస్తాను. చూసుకోవచ్చు 19-11. కేవలం 40,000 కిలోమీటర్లు తిరిగింది సార్. రేర్గా దొరుకుతూ ఉంటాయి i20లు కానీ i10లు కానీ తక్కువ తిరిగినవి.
40,000 తిరిగింది అంతే. చూసుకోవచ్చు 40,771 కిలోమీటర్లు తిరిగింది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, స్టీరింగ్లో ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇంజన్ ఆన్లో ఉన్నట్టు కూడా తెలియదు సార్, స్టార్ట్ అయింది బండి, ఇంజన్ ఆన్లో ఉన్నట్టు కూడా తెలియదు అనమాట. అంత బాగుంది ఇంజన్ అయితే. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది సార్, చూసుకోవచ్చు. ఏసీ అయితే చిల్డ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది, ఏసీ చిల్డ్ ఉంది సార్. రూఫ్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక్కడ రివర్స్ కెమెరా ఇక్కడ వర్కింగ్లో ఉంది సార్, చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా ఉంది బండికి అనమాట. సార్ ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. మిర్రర్ అడ్జస్ట్ ఉంటుంది, చూసుకోవచ్చు. మిర్రర్ అడ్జస్ట్ ఇక్కడ ఉంటుంది. సార్ ఇంజన్ చూపిస్తాను, ఇంజన్ చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది సార్ ఇంజన్ అయితే. యాప్రాన్స్ చూసుకోవచ్చు సార్, కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు, చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టి నుంచి ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు. 2022లో బ్యాటరీ చేంజ్ చేశారు, చూసుకోవచ్చు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది సార్. ఇంజన్ చూసుకోవచ్చు, ఇప్పుడే క్లీన్ చేయించి పెట్టడం జరుగుతుంది. భయ్ బంద్ కరికే చాలు కరో. ఆఫ్ అయింది సార్ ఇంజన్ ఇప్పుడు, చూసుకోవచ్చు. అంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది ఇంజన్. ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు, ఎక్కడ ఆయిల్ లీక్ లేదు సార్, చూసుకోవచ్చు. బండి అయితే కేవలం 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యున్ రీడింగ్ ఇదైతే కన్ఫర్మ్, 100కి 100%. బానెట్ డోర్ కూడా ఒరిజినల్, చూసుకోండి. పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది. ఈ కార్ వచ్చేసి 2013 సార్, హుండా i20 స్పోర్ట్స్ వేరియంట్, సెకండ్ ఓనర్ బండి. ఎక్సలెంట్ కండిషన్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది, ఒక కీ అవైలబుల్ ఉంది. ఇదైతే బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ రీప్లేస్ కాలేదు. ఒరిజినల్ రీడింగ్తో ఉంది సార్. బండి అయితే 40,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. దీని ధర వచ్చేసి కంటైనర్ ఛార్జ్, కమిషన్, ఎన్ఓసి, రబ్బింగ్ పాలిష్ అన్ని కలుపుకొని మీకు 2,60,000కి హైదరాబాద్కి అయితే డెలివరీ ఇవ్వడం జరిగింది సార్. 2,60,000 రూపాయలకి హైదరాబాద్కి డెలివరీ ఇస్తాను. 2013 బండి, i20 స్పోర్ట్స్ వేరియంట్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే సార్.